స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. గోల్డ్ సిల్వర్ పై వార్ ఎఫెక్ట్ కొనసాగుతుందా? భారీగా పడిన పసిడి ధరలు దేనికి సంకేతం? నేల చూపులు చూస్తున్న వెండి మళ్ళీ పుంజుకుంటుందా? బంగారం మళ్ళీ లక్షకు చేరుకుంటుందా? త్వరలో తులం బంగారం లక్షకే లభిస్తుందా? ఈ అంచనాలు నిజంగా నిజమవుతాయా? ఇదే వాటి స్పెషల్ డిబేట్. మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు, అలాగే స్టాక్ అనలిస్ట్ ప్రభు గారు బయట నుంచి జూమ్లో పాల్గొంటున్నారు. అయితే కరెక్ట్గా ఈ డిబేట్కు 10 నిమిషాల ముందే ఒక బ్రేకింగ్ న్యూస్ మీరు ఆల్రెడీ 10 టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నారు. యుద్ధానికి తాత్కాలికంగా ఒక 5 రోజులు విరామం ప్రకటిస్తూ ట్రంప్ ఒక ప్రకటన చేశారు. కానీ దీన్ని మేము నమ్మడం లేదు. ట్రంప్ ఏదో ఒక సమయం చూసి ఏదో చేయటానికి ఇట్లా చేస్తున్నారు, ఒక రకంగా వెనక్కి తగ్గారు అంటూ ఇరాన్ మాట్లాడుతోంది. తాజా ఈ ప్రకటన ఇంపాక్ట్ కూడా ఉండబోతోందా, లేదంటే దానికి సంబంధం లేకుండానే బంగారం ధర మరింత తగ్గబోతోందా, అలాగే వెండి కూడా ఇంకా తగ్గబోతుందా? వీటన్నిటికి సంబంధించి డీటెయిల్గా మనం మాట్లాడదాం. ప్రభు గారు, మీ అంచనా ఏంటి? బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు మనం చాలా మాట్లాడుకున్నాం, సిల్వర్ కోసం కూడా మాట్లాడుకున్నాం. సరే, వార్ వచ్చింది, దానివల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. ప్రధానంగా ఆయిల్ కానీ అలాగే గ్యాస్, ఆ కష్టాలన్నీ మనం చూస్తున్నాం. ఇంకా వార్ ఇంపాక్ట్ మన మీద పడిపోయిందని మాట్లాడుకుంటున్నాం. బట్ వేరేస్ గోల్డ్ సిల్వర్ రేటు తగ్గేసరికి ఎక్కడో కొంత ఉపశమనం వచ్చింది. ఎవరికి కొత్తగా కొనుగోలు చేయాలి అనుకున్న వాళ్ళకి, గతంలో కొనుగోలు చేసి హై అమౌంట్ కొనుగోలు చేసిన వాళ్ళు కొంత నిరుత్సాహానికి అయితే గురయ్యారు. వాళ్ళు వెయిట్ చేస్తున్న సిచ్యువేషను. ఇంకా తగ్గే ఛాన్స్ ఉందా? మీ 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 అంచనా ఏంటి? ట్రెండింగ్ డౌనే ఉందండి. డౌన్ ఎందుకంటే జనరల్ గా మీకు లాస్ట్ 6-7 డేస్ అబ్జర్వ్ చేస్తే జనరల్ ఈక్విటీ అసెట్ క్లాస్ ఈక్విటీ ఇబ్బంది పడ్డప్పుడు గోల్డ్ కొంచెం హెడ్జింగ్ ఉంటది కాబట్టి కొంచెం పెరుగుతుంది మామూలుగా. కానీ మార్కెట్ తో పాటు అది కూడా పడుతుంది. అబ్జర్వ్ చేశారు, మార్కెట్ పడినప్పుడు పడుతుంది, మార్కెట్ పెరిగినప్పుడు పెరుగుతోంది. సో ఎందుకు అంటే ఇప్పుడు మెయిన్ చూస్తే ప్రాఫిట్ బుకింగ్ గోల్డ్ లో అనుకోవచ్చు ఒక రకంగా. అంటే మార్జిన్ షార్ట్ కాల్స్ వచ్చినాయి బాగా. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది కూడా ఈక్విటీ ఉన్నప్పుడు ఫ్యూచర్స్ చేద్దాం అనే ఆలోచన ఉన్నవాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు, ఈక్విటీని హెడ్జ్ పెడతారు. హెడ్జ్ పెట్టి పొజిషన్స్ తీసుకుంటారు. పొజిషన్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్ పడుతుందో, ఇప్పుడు 10 లక్షలు ఉన్నాయి అనుకోండి, 20%, 30% పడిందంటే 1 లక్ష 2 లక్షలు ఎగిరిపోతుంటాయి. సో అక్కడ షార్ట్ వచ్చినప్పుడు మార్జిన్ షార్ట్ కూడా అక్కడ క్యాష్ కట్టాలి పొజిషన్స్ ఉన్నప్పుడు. ఆ పొజిషన్స్ క్యాష్ కట్టలేదు, అప్పుడు ఏమవుతుంది, అమౌంట్ మళ్ళీ ఇవ్వాలి, లేదా పొజిషన్ క్లియర్ అయిపోద్ది. సో అదొక రకంగా హెడ్జ్ ఫండ్స్ లో కూడా బాగా కింద నుంచి బాగా కొన్నారు గోల్డ్ అనేది. ఇప్పుడు జనవరి తీసుకుంటే మీకు దాదాపుగా 25 crores దాదాపు గోల్డ్ ఈటీఎఫ్ లో వచ్చింది. సో అట్లా ఎవ్రీ మంత్ కూడా ఎక్కువ అయింది. కాబట్టి కింద కొన్న వాళ్ళు ఏమవుతుంది, కొంచెం ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ రావాలి, కొంచెం ఉంటది. ట్రంప్ డాన్స్ తెలుసు కాబట్టి ఇంకా ఫ్యూచర్ లో ఏమవుతుంది తెలియదు కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ లో కొంచెం రావచ్చు. రిటైల్ ఈటీఎఫ్ లో, డిజిటల్ ఈటీఎఫ్ లో కూడా ఎక్కువ మంది పెట్టారు. అది కూడా కొంచెం, ఇవన్నీ కూడా ఒకేసారి మార్కెట్ పడినప్పుడు కూడా కొంచెం పడుతుందంటే దిస్ ఇస్ ద మెయిన్ కాజ్ అనుకోవచ్చు ఒక రకంగా. సో దానికంటే తగ్గుతోంది మెయిన్. మీరు అన్నట్టు ఇందాక ఆయన స్టేట్మెంట్ ఇచ్చారంగానే అమ్మటే ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ దాన్ని ఇచ్చేశారు. ఎందుకంటే డినై చేశారు, మేము అసలు ఈ స్టేట్మెంట్ మాతో ఎవరు కాంటాక్ట్ చేయలేదు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎవరు మమ్మల్ని కాంటాక్ట్ చేయలేదని చెప్పారు. అంటే సిల్వర్ దాదాపుగా 20,000 మైనస్ లో ఉందండి ఎంసీఎక్స్. న్యూస్ రాగానే నిఫ్టీ ఏమో దాదాపుగా 900 పాయింట్స్ పెరిగింది, ఇప్పటికీ 600 పాయింట్స్ ప్లస్ లో ఉంది. కానీ సిల్వర్ 20,000 మైనస్ నుంచి 5,000 మైనస్ కి వచ్చి మళ్ళీ ఇప్పుడు 9,000 కి వచ్చింది, మళ్ళీ డినై చేయంగానే. సో గోల్డ్ కూడా మనకి మళ్ళీ రివర్స్ అయింది. అంటే ట్రంప్ ని ఎప్పుడు నమ్మలేం, ట్రంప్ సునామీ ఒకటే. అంటే ఇప్పుడు ఓడిపోతున్నప్పుడు ట్రంప్ ఇదే చేస్తాడు. అంటే ట్రంప్ ఇన్ ద సెన్స్ యుఎస్, మీకు ఆఫ్ఘనిస్తాన్ వార్ గానీ వియత్నాం వార్ గానీ ఓడిపోతున్నప్పుడు ఎసెట్స్ నాశనం చేశారు. ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదే జరుగుతోంది. ఆయిల్ రిఫ్రాక్టరీస్ మీద చేసినప్పుడే కదా మళ్ళీ రిటాలియేషన్ జరిగింది. సో ఓడిపోతామన్న భయం వచ్చినప్పుడే ఇది వస్తుంది. ఇప్పుడు స్టేట్మెంట్ కూడా అంతే, వాళ్ళు ఏం చేయకుండా మీరు 5 days ఇది చేసాము, కొంచెం యుద్ధం ఎలా చెప్తారు. 2 రోజులు చర్చలు జరిపాను, 2 రోజులుగా ఇరాన్ తో చర్చలు జరుపుతున్నాం అని కూడా అన్నాడు ట్రంప్. ఎట్లా చెప్తారు? చెప్తే మరి ఫారెన్ మినిస్టర్ ఎందుకు డినై చేస్తారు? సో ఈ ప్లే బాగుంటాయి ఆయన దగ్గర. ఎన్ని రకాలుగా అంటే ఫస్ట్ లో స్టార్టింగ్ లో కూడా ఎందుకంటే ఇట్లా చేశారంటే ఇట్స్ ఎ స్ట్రాటజీ అన్నారు అప్పుడు. రైట్, అదే అంటారు కదా, మంచి ఆటగాడు అంటే ఈ విషయంలో మంచి ఆటగాడే ట్రంప్. ఇది తర్వాత కానీ బయటికి రావు, ఇష్యూస్ అన్ని తర్వాత కానీ బయటికి రావు. అవును, మేబీ ఆయన ఏదన్నా లాంగ్ పొజిషన్స్ తీసుకొని ఉంటారేమో అండి.
దట్స్ వాట్ మింటింగ్ మనీ. ఎందుకంటే ఇవాళ 90 days లేదని చెప్తాడు, 3 months ఇది లేదని చెప్తాడు, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఉందని. అంటే ఇప్పుడు ఏమో లేదన్నప్పుడు ఒక పొజిషన్స్ పెట్టుకొని, ఉన్నప్పుడు ఒక పొజిషన్ పెట్టుకొని, సేమ్. అంటే ఈస్ మింటింగ్ ద మనీ ద మార్కెట్స్. ఎట్లా వాళ్ళ సన్ తీసుకెళ్లి పాకిస్తాన్ లో పెట్టి దాన్ని కాయిన్స్ ని ఎట్లా పెంచి ఇప్పుడు చూడండి అది ఎట్లా ఇదైపోతుందో, డిజిటల్ కాయిన్ ఎట్లా పడిపోతుందో, విపరీతంగా పడిపోతుంది అది. సో అన్ని మ్యానిపులేషన్స్ ఎక్కువ ఉంటాయి. స్ట్రైట్ ఫార్వర్డ్ ఏది ఉండదు. ఆయన నమ్మటానికి లేదు ఎట్పర్స్. ఇప్పుడు మళ్ళీ కూడా డినై చేస్తే మళ్ళీ -20,000 సిల్వర్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ట్రెండింగ్ డౌనే ఉంది ఇంకా. ఇరాన్ అయితే ప్రభు గారు, మీ అంచనా ఏంటి సార్? లక్షకి చేరే అవకాశం ఉందా? ఇప్పుడు కొనుగోలు చేయొచ్చా, చేయకూడదా? అంటే ఎవ్రీ డిప్ కొంచెం అవకాశం అనుకోవచ్చు ఒక రకంగా. 129 లో ఉండే ఎక్స్చేంజ్ ఇవాళ 129 వచ్చి మళ్ళీ 140 ఆ రేంజ్ కి వస్తుంది. సో ఏ డిప్ వచ్చినప్పుడు స్టాగర్డ్ మేనర్ లో, ఎందుకంటే ఒకేసారి కొనకుండా టైం ఉంటే కొంచెం ఎక్కువ చేసుకోవడం బెస్ట్. 20% 25% మనం అనుకున్న దాంట్లో. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కొంచెం పెరిగినా అరే పర్వాలేదు కొంత పర్సెంటేజ్ కొన్నాం అనిపిస్తుంది. తగ్గింది అనుకుంటే సంతోషం, వెల్ అండ్ గుడ్, ఇంకా తక్కువలో వస్తుంది. సో అలా పెట్టుకోవటం మనం, ఎందుకంటే ఇంత ఇదైంది కాబట్టి. జనరల్ గా ఏంటంటే ఇట్స్ సేఫ్ హెవెన్ అన్నారు. ఇప్పుడు కొంతమందికి ఇది నిజంగా సేఫ్ హెవెనా, ఇంత పడుతుంది కదా సేఫ్ హెవెన్ అనిపిస్తుంది. మార్కెట్ పడుతుంది, మార్కెట్ ఏంటి, మార్కెట్ లో పెట్టిన ఎఫ్డీలో పెట్టిన వచ్చే అనవసరంగా వచ్చా ఇట్లా పడేటప్పుడు ఎవరికైనా ఇంతే ఉంటదండి ఫీలింగ్. పెరిగేటప్పుడు కూడా ఇట్ బౌన్స్ బ్యాక్ లైక్ ఎనీథింగ్. పెరిగేటప్పుడు కూడా అట్లనే పెరుగుతాయి. సో ఈ జనరల్ గా మెటల్స్ పెరుగుతున్నాయంటే మన ఎకానమీ బాగాలేదని అర్థం, ఇబ్బంది పడుతుందని అర్థం, విపరీతంగా పెరుగుతుందంటే ఎందుకంటే గోల్డ్ జనరల్ గా చూసుకుంటే మీకు ఇట్స్ అన్ డిఫెన్స్ అసెట్. స్టెబిలిటీ కానీ, డైవర్సిఫికేషన్ కానీ, ఎస్పెషల్లీ డౌన్ టైమ్స్ లో ఇమీడియట్ క్యాష్ కాబట్టి. బట్ సిల్వర్ ఇస్ ఎ టాక్టికల్ ఎలికేషన్. అది వాళ్ళు హయ్యర్ రిటర్న్స్ కోసం, వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఎవరైనా ఇది నేను తట్టుకుంటానో, ఎస్ ఐ కెన్ టేక్ ద రిస్క్ అనుకున్నప్పుడు వాళ్ళు తీసుకోవాలి, టాక్టికల్ ఎలికేషన్ చేసుకోవాలి. దట్స్ ద మెయిన్ థింగ్. క్రియేట్ కావాలంటే రిస్క్ తీసుకున్నప్పుడే వెల్త్ వస్తుంది. గోల్డ్ లో ఏంటంటే మీకు జనరల్ గా ఇన్వెస్ట్మెంట్ పరంగానే కాకుండా ఎంత అవసరం ఎంత దాని ప్రకారంగా చూసుకోవాలి. ఎక్కువ పెట్టినా ఇప్పుడు మళ్ళీ ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఏమి అమ్మట్లేదు కదా, వాళ్ళు మొదలు పెడితే 1,00,000 కంటే కిందకు వస్తుంది. వాళ్ళు ఇప్పుడేమో వాళ్ళకేం రిస్క్ లేదు, వాళ్ళకేమో క్రైసిస్ లేదు. సో అన్ని కంట్రీస్ కూడా ఒకేసారి రాదు. సో డెఫినెట్ గా అందరూ ఒకేసారి అమ్మాయి ఛాన్సే లేదు. సో ఏదైనా 1,10,000 to 120 ఆ రేంజ్ వరకు రావచ్చు, అంటే అక్కడ వరకు రావచ్చు. సిల్వర్ మీకు దాదాపుగా 2 lakhs దగ్గరకు వచ్చి మళ్ళీ పెరిగింది. 2 lakhs ఏదైనా సపోజ్ ఏదైనా కట్ అయితే 185, 190 వరకు రావచ్చు, అంతకంటే తగ్గకపోవచ్చు అండి. ప్రభు గారు, ఇండస్ట్రియల్ డిమాండ్ లో తేడా రాదు. అది ఎలక్ట్రానిక్స్ నుంచి సోలార్ ప్యానెల్స్ కంపల్సరీ కావాలి. ఇప్పుడు సిల్వర్ ఫ్యూచర్ లో ఈ ప్రోడక్ట్ కంటే అదర్ ప్రోడక్ట్ ఏదన్నా వాడచ్చు, దానికంటే తక్కువ వస్తుంది అనుకుంటే తప్ప, దానికి ఆల్టర్నేట్ వచ్చింటే తప్ప దానికి డిమాండ్ తగ్గదు. సో డెఫినెట్ గా మళ్ళీ చిన్నగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. నేను అనుకుంటే 2 lakhs కట్ కాకపోవచ్చు అండి. 2 lakhs నుంచి తీసుకోవాలి. ఇంకేదన్నా ఇది ఎస్కలేషన్ అవుతుంది. ఇక ట్రంప్ డాన్స్ తెలిసిందే కదా, కొత్తగా ఇంకా ఆయన ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు కాబట్టి అవి ఎంతవరకు. క్రూడ్ 150 ఇది పోతుంది. ఎక్కడ చూస్తే INR 94 వచ్చేసింది. అది చిన్నగా 100కి వెళ్ళేటట్టు ఉంది. సో అలాంటప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఏదైనా తగ్గే ఛాన్స్ ఉంటాయి. కానీ డీఎస్కలేషన్ అయితే మటుకు కొంచెం 2 lakhs వరకు సపోర్ట్ తీసుకొని పెరగాలని ఉద్దేశం. అక్కడ ఏదైనా సపోజ్ కట్ అయితే మీరు అనుకున్నట్టు 185 to 190 ఆ రేంజ్, అంతకంటే తగ్గకపోవచ్చు అని. ఎందుకంటే ఎక్కువ ఇది కూడా ఆయన ఇరాన్ మీద శాంక్షన్స్ కూడా ఎత్తేసాడు, అయినా కానీ వాళ్ళు వినట్లేదు. అంటే మేము చెప్పిన కండిషన్స్ మళ్ళీ మా మీద 4 కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తేనే వస్తాము, మేము మాట్లాడటానికి వస్తాము అన్నట్టు చెప్తున్నారు. అంటే ఈ రకంగా ఇట్స్ ఎన్ ఎపిక్ ఫ్యూరీ ఇస్ ఫెయిల్యూర్ 100%. దాన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలో తెలియట్లేదు. అంటే అభిమన్యుడిలాగా లోపలికి వెళ్ళాడు కానీ బయటికి రావటం ఎలాగో తెలియట్లేదు. యుద్ధాన్ని ఎలా ఆపాలో తెలియట్లేదు ఆయనకి. సో నానా రకాలు. ఇప్పుడు దాని ఎగ్జాంపులే ఇందాక చెప్పింది, మేము మాట్లాడాం, ఇది 5 days ఎక్స్టెండ్ అయిందని చెప్పడం. ప్లీజ్ ఇవన్నీ వాటికి ఎగ్జాంపుల్స్. రైట్.